అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అదృశ్యమైన విద్యార్థి ఆచూకీపై ఉత్కంఠ కొనసాగుతోంది. తాజాగా మంపా సమీపంలో ఓ విద్యార్థి మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే ఇది అదృశ్యమైన విద్యార్థి మనోజ్గా అనుమానిస్తున్నారు పోలీసులు. కానీ చనిపోయిన బాలుడు తమ కుమారుడు కాదంటున్నారు తల్లిదండ్రులు. హాస్టల్ వార్డెన్ ఆసుపత్రి వద్దకు రాకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతదేహం ఎవరిది, ఎలా చనిపోయాడో తెలియాలంటే పోస్టుమార్టం నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు. మా అల్లుడు 10వ తరగతి చదువుతున్నాడండి. సుమారు 5 సంవత్సరాల నుంచి అదే స్కూల్లో చదువుతున్నాడు. అయితే మీ అబ్బాయి చెడు వ్యసనాలకి ఇలా పాడైపోతున్నాడు, అలా పాడైపోతున్నాడని ఒకరోజు పేరెంట్స్కి పిలిస్తే సరే తీసుకెళ్ళిపోతామంటే లేదు 2 నెలలు మీరు ఉంచండి అని ప్రిన్సిపలే డిమాండ్ చేసి ఒప్పించి మీరు 2 నెలలు జాగ్రత్త చూసుకుంటామని చెప్పి ఈరోజు కనబడట్లేదని ఎలా చెప్తారు నాకు అర్థం కాదు. ఈ రోజుకి నిన్నటి నుంచి ప్రిన్సిపల్ ఇక్కడ రాలేదు. ఏదో డెడ్ బాడీ వచ్చింది, అది మాది కాదని చెప్పాం. కానీ స్కూల్ డ్రెస్సులో ఉన్నాడు కదా అబ్బాయి, అదే స్కూల్ అబ్బాయి కదా, మా అబ్బాయి కాకపోతే ఇంకెవరో అబ్బాయి కదా. ఎవరిదైనా మీరు వెళ్ళి అడిగితే చాలా మంది కనబడలేదని ప్రిన్సిపల్ సమాధానం చెప్పాడని అంటున్నారు. అర్థం కాదు. మీరు వెళ్ళి అడిగితే 5 నుంచి 10 మంది ఆబ్సెంట్లో ఉన్నారంటే 5 మంది పేర్లు వాళ్ళ యొక్క అటెండెన్స్ ఇవ్వండి అంటే మీకు ఇవ్వడం జరగదు. మీకు ఎలా ఇస్తాము, మీరు ఎవరు చెప్పుకుంటారు, మీ దిక్కున్న చోట చెప్పుకోండి, కలెక్టర్ గారు చెప్పుకున్నా, ఎస్పీ గారు చెప్పుకున్నా, మాకు భయం లేదని చెప్పారు.